కేసీఆర్ గారి యొక్క పుట్టినరోజు ఒక జాతర వాతావరణం నెలకొంటా ఉంది. బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా వాళ్ళ యొక్క అభిమానులు నేతలతో నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. మనతోనే తులా ఉమ గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్క ఎట్లా చూస్తూ ఉన్నారు? ఒక పండుగ వాతావరణం లెక్క బీఆర్ఎస్ భవన్ మొత్తం నిండిపోయిన సందర్భం కనబడుతుంది, ఎట్లా చూస్తారు? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తలేదు ఈ సెలబ్రేషన్స్. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా ప్రజలే అంటే ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ జన్మదినాన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. అంటే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ అంటే 60 ఏళ్ళ పరిపాలనలో నలిగిపోయిన తెలంగాణను విముక్తి చేసిండు. తెలంగాణ ప్రజలకు ఒక విముక్తి కలిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చిర్రు. అట్లా తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో చాలా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని ఒక జాతిపితగా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ గుండెలలో పెట్టుకొని ఇవాళ ఆయనను నిజంగా ఒక దేవుడిలాగా చూస్తున్నారు. జాతిపిత అంశం కూడా మనం చూసినట్లయితే ఎవరికి జాతిపిత, ఎందుకు జాతిపిత అన్నట్టుగా విమర్శిస్తా ఉన్నారు. అదే వాళ్ళు విమర్శిస్తారు, జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ప్రేమగా ఆత్మీయంగా ఆయనను జాతిపితగా పిలుచుకుంటున్నారు, బాపుగా పిలుచుకుంటున్నారు. అది వాళ్ళ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఎందుకు అని అంటే ఎప్పుడు వాళ్ళు తెలంగాణ ప్రజల్ని ప్రేమించలేదు, తెలంగాణని ప్రేమించలేదు. తెలంగాణ అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అసలు సమైక్య పాలనలోనే ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆనాడు చంద్రబాబు నాయుడు పక్కన ఉండి తెలంగాణ వద్దన్నటువంటి వ్యక్తి. అట్లాంటి వాళ్ళు వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ జాతిపిత అని ప్రేమగా పిలుచుకుంటే, బాపు అని పిలుచుకుంటే ఆయన మింగుడు పడట్లేదు. కేసీఆర్ ఒక్కడే తెలియదు, తెలంగాణను అందరూ కొట్లాడితే 1200 మంది 10 కాలాల తర్వాత తెలంగాణ చిన్న క్రెడిట్ కేసీఆర్కి ఎట్లిస్తారంటున్నారు. అది అంటే తెలంగాణ ప్రజల అందరి భాగస్వామ్యం, అందరినీ ఒక తాటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆర్ కదా. కేసీఆర్ గారు అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం కోసం చేసిన కృషి. ఆనాడు సమైక్య పాలకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి ఇవాళ అందరూ కూడా ఇవాళ చిన్న పెద్ద అనేది లేకుండా, కులము మతము అనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ ఏకం చేసినటువంటి బిడ్డ కేసీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని ఇవాళ జాతిపితగా పిలిస్తే నీకేంటి నొప్పి, నీకేం బాధ అవుతుంది? ప్రజలు పిలుచుకుంటున్నారు కదా, నీకెందుకు ఆ బాధ అని అంటున్నా నేను. ప్రొఫెసర్ జయశంకర్ ఎలుక ఉండి ఓనమార్ నేర్పించిన కేసీఆర్ ఆయన ఎట్లా మర్చిపోతారు? ఆయననేం మర్చిపోలేదు కదా. ఆయన కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమానికి ఒక సిద్ధాంతకర్తగా ఉన్నాడు. ఆయనను కూడా ఎప్పుడు మేము మర్చిపోలేదు. వాళ్ళు ఒక మార్గదర్శకం చూపించినటువంటి వ్యక్తి జయశంకర్ సారు. ఆయనను కూడా మేము ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటాం, స్మరించుకుంటాము. ఆయన జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక్కడ కూడా మేము జయశంకర్ సార్ని కాదని అనలేదు కదా, సిద్ధాంతకర్తగానే మేము చూసుకుంటున్నాం కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ప్రేమించడము, ఇవాళ కేసీఆర్ అంటే ఒక ఉద్యమ ప్రస్థానం ఆయన చేసినటువంటిది గుర్తు చేసుకోవడం అనేది ఇవాళ రేవంత్ రెడ్డికి మింగుడు పడదు. అంతే. అదే ఈర్ష అంటారు కదా, కోపము. అది ఆయన ఆ రకంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటలేరు కాబట్టి ఆయనకు ఆవేదన, బాధ. అంటే ఇంకొక విషయం అక్క, అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన విషయమే. కల్వకుంట్ల కవిత గారు జాగృతి పార్టీ పెట్టినప్పుడు కూడా రాజకీయాలు వేరు, మళ్ళీ బంధుత్వం వేరు. కనీసం కేసీఆర్కి బర్త్డే సెలబ్రేషన్లో ఆమె పాల్గొనకపోవడం, అంటే ఇక్కడ రాకపోయినా కానీ తన సొంత జాగృతులను చేయకపోవడము, ఎట్లా చూస్తూ ఉన్నారు వీటిని? అది ఆమె వ్యక్తిగత విషయం కదా. ఆమె ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, ఎట్లా చేస్తుందో చేయదా ఆమెను అడిగితే చెప్తుంది. ఎందుకంటే చెయ్యాలి. ఒక బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో తను కూడా పార్టిసిపేట్ చేసింది. కానీ ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని తను గుర్తు చేసుకోకపోవడం అనేది కొద్దిగా బాధాకరమే. కానీ మరి తను ఎట్లా ఆలోచిస్తుందో. ఒక సోదరిగానైతే ఇప్పుడు మాకందరికీ ఒక అన్నగా, ఒక బాపుగా, ఒక ఉద్యమకారుడుగా, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా మేము ఆత్మీయంగా మేము గౌరవించుకుంటాం. మరి తను కన్న తండ్రిగా తన కూడా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కోరుకునే వ్యక్తిగా ఖచ్చితంగా రిసీవ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలి.